భుజంగరావు గారు, వాస్తవానికి మనం చూస్తున్నాం, అధికారంలోకి వస్తే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. 2.5 ఏళ్ళైంది, మీరు ఎక్కడ భర్తీ చేస్తారు అని చెప్పేసి వారు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. కానిస్టేబుల్కి సంబంధించినవి కావచ్చు, పోలీసు నియామకాల్లో కేవలం 5,000 మాత్రమే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంపై భగ్గుమంటున్న పరిస్థితి. చివరికి వారిపై లాఠీచార్జ్ చేసే పరిస్థితి ఉంటే నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులు తమ న్యాయమైన హక్కులను కోరుతా ఉంటే మీరు లాఠీచార్జ్ చేస్తారా, వారిని అణిచివేస్తారా, ఇది హేయమైన చర్య అని చెప్పేసి మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూ మొత్తం? తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో కేసీఆర్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచి నడిచినటువంటి సబ్బండ వర్గాల్లో విద్యార్థి వర్గాలు బహుపెద్ద పాత్ర. ఇక్కడ కూర్చున్నటువంటి గెల్లు శ్రీను, బీఆర్ఎస్వి నాయకులు, బీఆర్ఎస్విలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇంకా ఇతర విద్యార్థి సంఘాలు అందరూ ఒకటై ఒకే బాటన నడిచి హమారా తెలంగాణ, అలాయిదా తెలంగాణ, హమారకు హోనా అని కొట్టాడాను. ట్యాగ్లైన్ ఏందండి? నిధులు, నీళ్లు, నియామకాలు. అంటే ఆనాడు నిరుద్యోగుల పాత్ర, ఉద్యోగుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, ప్రజల పాత్ర ఒక విశ్వాసం ఉంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కొట్లాడుతున్నటువంటి తెలంగాణ రేపు ప్రశాంతంగా ఉంటుంది, కొల్లగొడుతున్నటువంటి ఉద్యోగాలు మనకే వస్తాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంచిండ్రు కదా. ఇవాళ కేసీఆర్ గారు చేసిన గొప్ప పని చెప్తున్నానండి. ఇవాళ జోనల్ సిస్టాన్ని రీఆర్గనైజ్ చేసి 2 మల్టీ జోన్లు చేసి 7 జోన్లు చేసి 5% మాత్రమే నాన్ లోకల్కి పోయే విధంగా 95% తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఒక దూర దృష్టితోని ఒక సంకల్పంతో పని పూర్తి చేసి పెట్టిండు. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వం మారే ముందు పనిగట్టుకొని ప్రచారం ఏం చేశారు? పాపం ఒక రకంగా నిరుద్యోగులు అమాయకులే. వాళ్ళని ఏం రెచ్చగొట్టిండ్రు? ఆ ఇంట్లోనే 4గురికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు నేను వేరు కాదు, నాతోనే మీరున్నారు, నేను ఎప్పుడు మీకు ఉద్యోగాలు ఇవ్వకుంటే నా ఉద్యోగం మీరు ఊడగొట్టవచ్చు అని చెప్పిండు. మేనిఫెస్టోలను పెట్టి ప్రచారం చేసిండు. ఊరూరుగా తిరిగి నిరుద్యోగులు ఊరూరు తిరిగి అబ్బకు, తాతకు, అయ్యకు, అమ్మకు ఓటేసి ఈ ఒక్కసారి కాంగ్రెస్ ఓటేయండి, పెద్ద కొడుకులాగా మనకు అన్ని ఇస్తున్నాడు, అందరిని ఆదుకుంటున్నాడు, అన్ని కష్టాల నుంచి బయటపడేసాడు, మన ఇంటికి పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ని కాదని వేరే వాళ్ళకు ఓటేయలేము మనవడా, ఓటేయలేము కొడుక, ఓటేయలేము తమ్మి అని చెప్తే ఈ ఒక్కసారి అయ్యండి మా ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేటువంటి ఆ నివేదనకు, ఆ విన్నపాలకు, ఆ ఏడుపులకు తల్లిదండ్రులు, తాత నమ్మి మోసపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఊరికి పోతున్నారు నిరుద్యోగులు. ఏమైంది? కేసీఆర్ గారు ఆనాడు 1,62,000 ఉద్యోగాలు ఇచ్చి 3,70,000 పైచిలకు ఉద్యోగాలు కంప్లీట్ సాఫ్ట్వేర్ రంగంలో, ఇతరత్ర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది కదా. దాదాపు 5.5-6 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి కనబడుతుంది కదా. ఇవాళ పోలీస్ కానిస్టేబుల్స్ చేస్తున్న నిరుద్యోగుల పోరాటం గురించి చెప్తా మీకు. 2016, 2018, 2022లో అంటే 15,000, 16,000, 17,000, అంటే దాదాపు 48,000 కానిస్టేబుల్స్, ఎస్ఐలు ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకునికి ఇవాళ ప్రతి నిరుద్యోగి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. 2022లో 17,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు ఇచ్చింది ఏంది? నియామక పత్రాలు ఇచ్చి మీటింగ్ పెట్టి ఊదరగొట్టే ఉపన్యాసం చేసి అవన్నీ నేనే ఇచ్చినా అని చెప్పుకున్నావు. హరీష్ రావు గారు శాసనం సభలో క్వశ్చన్ అడిగిండు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని అంటే 13,600 ఉద్యోగాలే మేము ఇవ్వగలిగినాము అని చెప్పిండు. బయట 67,000 ఉద్యోగాలను ఒక ఆయన చెప్తాడు, 70,000 ఉద్యోగాలను ఒక ఆయన చెప్తాడు, 80,000 ఉద్యోగాలను ఒక ఆయన చెప్తాడు. నిరుద్యోగులంతా కూడా ఎవర్రా మీరంతా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, మేము రోడ్డు మీద కొట్లాడి బతుకుపువ దూరమై ఉద్యోగం కోల్పోయి వయసు మీరి మేము కొట్లాడుతూ ఉంటే మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చినాను అంటే మేమందరూ రోడ్ల మీదకి ఎందుకు వచ్చి కొట్లాడతామని ఘోష నిరుద్యోగులు పడతా ఉన్నారు. ఇంత పాశవికంగా ఏ ప్రభుత్వం బిహేవ్ చేయలేదండి. ఇలా నిరుద్యోగులు ఏం కొట్లాడుతూ ఉన్నారు? అయ్యా మీరు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇప్పుడు మన సీన్ చెప్పినట్టు 19,672 పోస్టులు ఖాళీగా ఉన్న సివి ఆనంద్ గారే అఫీషియల్గా డిక్లేర్ చేసిండు. మరి అవి ఫిలప్ చేయండి అని అడుగుతున్నారు. ఏం తప్పు అంటున్నా? నీ చుట్టూ సైన్యం అంతా పోలీసు వాళ్ళే కదా, ప్రజల దగ్గరికి పోతే నీ కాపలా కాస్తుంది వాళ్ళే కదా, నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు కదా, మరి వాళ్ళని కూడా విస్మరించి ఏమి ఇవ్వలేదండి. పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చిండు, ఇన్నోవా వెహికల్స్ ఇచ్చిండు, మంచి మంచి బైకులు కొనిచ్చిండు, పొల్యూషన్ అలవెన్స్ ఇచ్చిండు,
అన్ని రకాలుగా ఇవాళ కొనిచ్చిన ఇన్నోవాలు డీజిల్ పోసుకునే గతి లేదండి. ఓకే. పెట్రోల్ బంకులు కూడా విశ్వాసం కోల్పోయారు. మా బిల్స్ రావు, మా పైసలు రావు, ఇన్నోవాలో డీజిల్ పోయాం, పెట్రోల్ పోయామని అంటా ఉన్నారు. అంటే పోలీసులు అలవెలిసి పోయింది, నియామకాలు పోయినాయి, అన్ని రకాలుగా పోలీసులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఉద్యోగాల్లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా మేము కొట్టాడలేము, మా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తాము, మీరు పోరాటాలు చేస్తున్నారు, మరి మీరెందుకే మాతో కుస్తీ పడతారు? మాకు డిఏ వస్తే మీకు వస్తుంది, మాకు పిఆర్ఎస్ వస్తే మీకు వస్తుంది, మరి మీరు కొట్లాడితే మీరు కొట్లాడకుండా పక్కకున్న వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వచ్చు కదా అంటే మాకు లోపల అనేక ఆదేశాలు ఉన్నాయి సార్, ఆఫీసర్స్ నుంచి వస్తాయి, మీరు వస్తే మీ ఈపులు వలగొట్టమని మాకు చెప్తా ఉన్నారు సార్. అందుకొరకు నిరుద్యోగులు తలలు పగులుతూ ఉన్నాయి, చేతులు ఇరుగుతూ ఉన్నాయి, అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఒక్క కేసు పెడితే సీన్ చెప్పినట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అంటే నువ్వు దేని మీద కొడుతున్నావు? భవిష్యత్తు మీద కొడుతున్నావు, బతుకు మీద కొడుతున్నావు, వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. నీకు భవిష్యత్తు లేకుండా చేయడం మా చేతుల్లో పని కాదా? మాకు కూడా సమయం వస్తుంది కదా, టైం వస్తుంది కదా, చేసిన తప్పును సరిదిద్దుకునేది, కళ్ళు తెరిచి నిజం చూసే పరిస్థితి. ఇవాళ మాకు కూడా అవకాశం వస్తుంది. ఖబర్దార్ అనేటువంటి హెచ్చరికలో ఇవాళ నిరుద్యోగులంతా కూడా కలిసి చేస్తున్నటువంటి పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో నిలబడతాయి, లేకపోతే ఉనికిని కోల్పోతారు. ఇవాళ ప్రభుత్వ ద్రోహులుగా నిరుద్యోగులు లేరు, ప్రభుత్వ ద్రోహులుగా ఉద్యోగులు లేరు, ఉపాధ్యాయులు లేరు, పెన్షనర్స్ లేరు. ప్రభుత్వ శ్రేయోభిలాషులుగా ఉంటూనే హక్కుల కోసం కొట్లాడేటువంటి దాన్ని నువ్వు తప్పుపడుతూ కేసులకు బలి చేస్తూ పోలీసు వ్యవస్థను, అదే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుంటావు, మమ్మల్ని అనగదొక్కుతావు. అదే పోలీసు ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళలాగా చేసి రోడ్ల మీద తీసుకొస్తావా? ఇది ఎక్కడి నీతి రేవంత్ రెడ్డి గారు? అసలు చదువు చెప్పిన పంతులు ఎవడు? నాలాంటి వాడు అయితే పాఠం చెప్పుండండి నీకు. మరి ఏం పాఠం చెప్పిండో ఎక్కడ నేర్చుకున్నావు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఈయన ఇప్పటికి సలహాలు ఇచ్చేటోడు ఎవడో జర పేరు చెప్పుడు తెలిస్తే అని. అందరు అంటున్నాడు, అయ్యా నాయన మేం కాదు మాకు అంటగట్ట కుర్రి, మాకు ఆ బురద మా మీద కుర్రి, మీ ఎవరిని అడిగాడు ఆయన, ఎవరు చెప్పరు ఆయనకు ఇంట్లో భార్య కూడా చెప్తుందట. కొంచెం ఆలోచన చేయవా, 55-56 వయసు ఉంది, ఒక్కసారిగా మూసుకుంటే ఎట్లా అంటే, ఈ ఒక్కసారికే నేను ముఖ్యమంత్రి అయినందుకు ఎవరెవరు ఏం సంపాదించారు, ఎవరు సంపాదించనంత, ఎవరు మూటగట్టనంత, ఇంకొక 30 ఏళ్లకు మొలవకుండా మొత్తం కూడా నేను కుప్ప చేసుకొని పోతున్నా. ఇక మనకు జాలిది, మనకెవడు ఓటయ్యాడని ఇంట్లో కూడా చెప్పిండట ఆయన సన్నిధుల దగ్గర కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మంత్రులు కూడా సిద్ధమైనట్లా, ఎమ్మెల్యేలు కూడా సిద్ధమైనట్లా. అరే మీరైనా కళ్ళు తెరవండి. 100 ఫీట్ల గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీ పాత పెడుతున్నాడు కదా. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం హైదరాబాద్లో నిరుద్యోగులు కదం తొక్కుతూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలతో నిరసనలు హోరెత్తుతున్న సందర్భం. మొన్నటిదాకా పెట్టుబడి సాయం కోసం చివరికి పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పుడు తాజాగా మరోసారి యూరియా కష్టాలు మొదలవుతా ఉన్నాయి, యూరియా యాప్ వద్దంటో చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం వరి సాగును తగ్గించాలని చెప్పేసి చేస్తున్న హెచ్చరిక ఎట్లా చూడాలి? ఓవరాల్గా రైతుల చుట్టూ, వ్యవసాయం చుట్టూ సంక్షోభం ఉన్న పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు దాన్ని ఎండబెట్టడం వల్ల ఇవాళ నీళ్లు లేవు కాబట్టి, రేపు రైతాంగానికి సరిపోయే నీళ్ళు ఇవ్వం కాబట్టి, మేము పంటలు వండే కాబట్టి మళ్ళీ మమ్మల్ని బదనం చేయొద్దు అని చెప్పి ముందే ఇవాళ రైతులను ప్రిపేర్ చేసే కార్యక్రమానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తయారైపోతుంది. అందులో కూడా ఆ వడ్ల విషయం కూడా 7 రకాల సన్నాలు కూడా మీరు 7 రకాల వాళ్ళు సూచించిన 7 రకాలు తీసుకుంటేనే మేము కొంటాం తప్ప లేకపోతే కొనామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ యూరియా విషయం కూడా అసలు ఎప్పుడన్నా యూరియా ఇంత షార్టేజ్ ఉందా? తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో స్టాకులు కూడా ఇక్కడ వాళ్ళు వాడని స్టాకును ఇక్కడ ముందే తీసుకొచ్చి, అంటే వర్షాకాలం రాకముందే కేసీఆర్ గారు అసలు ఆ సీజన్ సరిపోయేంత అన్ని రకాల వ్యవసాయ అవసరాల గురించి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రివ్యూ సమీక్ష నిర్వహించి ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రయారిటీ ఇచ్చేది. ఇవాళ ఇవన్నీ ఏం పట్టించుకుంటారు? ఎంతసేపు ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలనే ఆలోచన ఉన్న తప్ప ఎట్లా ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాలి, ఎట్లా పదవిని కాపాడుకోవాలి, ఎట్లా ఢిల్లీకి సంచులు పంపాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్న తప్ప ఇవాళ వ్యవసాయ రంగం మీద ఇవాళ సమీక్ష చేస్తారు వీడు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకున్నాడు. కేసీఆర్ గారు నేను రైతు బిడ్డను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకుంటే, ఈయన నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకొని ఎంతసేపు తన ఆలోచనలన్నీ రాష్ట్ర మంత్రుల ఆలోచన కూడా ఇవాళ దాని చుట్టే ఇవాళ తింపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదనే విషయం అర్థమైపోయింది. రైట్. మనం భుజంగరావు ఎట్లా చూడాలి? వ్యవసాయం 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సందర్భం, ధీమాగా ధైర్యంగా దేశంలో రైతు ఎక్కడున్నాడంటే తెలంగాణ వైపు చూపించిన పరిస్థితి 10 ఏళ్ల పాటు మనం చూసాం. రైతు కేంద్రంగా కేసీఆర్ గారి పరిపాలన సాగిన పరిస్థితి. కానీ 2.5 ఏళ్లుగా చివరికి పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే ఒక్కో పథకం రైతుకు రక్షణగా ఉన్న ఒక్కో పథకం అంతా కూడా నిర్వీర్యమవుతా ఉంది. చివరికి యూరియా కూడా దొరకని పరిస్థితి, రైతులు రోడ్డెక్కుతున్న సందర్భం. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ సంక్షోభాలు, రైతును చుట్టుముట్టుతున్న ఈ సవాళ్ళని?
అన్నమో రామచంద్ర అని వలసపట్టి అనేక ప్రాంతాలకు దుబాయ్ బొంబాయి బొగుబాయ్ ఇలా మారినటువంటి ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చే విధంగా మన దగ్గరికే బ్రతుకుదెరువు ఉంది, ఉపాధి ఉందని వచ్చే విధంగా మార్చినటువంటి కేసీఆర్ గారు నిజంగా దార్శనికుడే. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 1,30,00,000 మాగాణిని సేద్యం ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2,20,00,000 వరకు తీసుకెళ్ళిండు. 2,20,00,000 ఎకరాలకు తీసుకెళ్ళిండు. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఆ రకంగా పండి పంజాబ్ను తలదాన్ని ఫుట్బాల్ ఆఫ్ ఇండియాగా, అంటే అన్నపూర్ణ ధాన్యాగారం తెలంగాణ, అన్నపూర్ణ తెలంగాణ, ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఏదైనా ఉంది అని అంటే సౌత్లో నార్త్లో తెలంగాణ మాత్రమే అనే విధంగా వెనుతికెక్కినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇలా ఒక రైతు బిడ్డ అయితే రైతును రాజును చేయాలి, రైతు కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకాలి, ఎవరి దగ్గర చేయి జాపి రూపాయి అప్పడగొద్దు అనే విధంగా పంట కంటే ముందే పంటకు పెట్టుబడి సాయంగా రైతు బంధువును సృష్టించి శ్రీకారం చుట్టి అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఎన్నికలకు మధ్యలో రైతు భరోసా అనే పేరుతో తీసుకొచ్చి 15,000 ఇయ్యలేను 12,000 చేతనవుతుందని అవి కూడా 2 ఎగ్గొట్టి మొన్న కూడా జగిత్యాలలో కేసీఆర్ గారు సభ పెడితే ఎకరానికి ఇచ్చి మళ్ళొక ఎకరానికి ఇచ్చి మొత్తం కూడా ఇవాళ ఎండబెట్టి నిన్న మాట్లాడుతున్నాడు 9,000 కోట్లు ఒకేసారి రిలీజ్ చేస్తా అని, అంటే ఖరీఫ్కి ఇస్తా అంటున్నాడు. ఆ రబీ పోయింది, అది 2 ఎకరాల దిక్కు ఇక రాదు. అది అంటే ఎగ్గొట్టినటువంటిది మొత్తం కనుక లెక్క కడితే నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు సమావేశాల్లో, ఒక్కొక్కరు ప్రజలు కానీ మహిళలు కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ మాబోటి వాళ్ళు లెక్కేసుకుంటే మాకు రావలసిన బకాయిలన్నీ రేవంత్ రెడ్డి గారు కనుక చెల్లింపు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు సవాల్ విసిరిండు. మరి చేతగాని మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ సవాల్ను స్వీకరించి మీరు ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆ రైతును రాజును చేసినటువంటి పరిస్థితి, రైతులు నీ బాంచని నీ కాల్ముక్తా ధాన్యం కొనండి ఐకేపీ సెంటర్స్లో కాల్ముక్తున్న దుర్గతిని దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కదా. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదనే విధంగా ఉంది. నువ్వు ఎన్ని మాటలు ఇప్పించినా యూరియా ఇస్తారా, ఫర్టిలైజర్స్ ఇస్తా, ఇవ్విస్తా అంటే నువ్వేమి ఇచ్చినావో చూసినాం, రేపు ఏమొస్తాయో తెలుసు, నిన్ను ఎక్కడికి పంపాలో తెలుసు అనే విధంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం పూర్తిగా కన్నీటి సేద్యంగా మారిపోయింది రాష్ట్రంలో వ్యవసాయం. రైతు పూర్తిగా రోజు కూడా కుదేలవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికన్నిటికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ సర్కారే ప్రధాన కారణమనే అంశాన్ని కూడా భుజంగరావు గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు వ్యవసాయం ఒక పండుగలా సాగింది. ప్రస్తుతం పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయాల నేపథ్యం, దీంతో పాటుగా వ్యవస్థ పూర్తిగా విధ్వంసం కావడం, చివరికి కనీసం యూరియా కూడా అందుబాటులో పెట్టలేని దుస్థితి నెలకొన్న నేపథ్యంలోనే రైతు కష్టాలు రోజు కూడా రెట్టింపు అవుతున్నాయనే ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.